ఓం శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. ప్రియమైన మకర రాశి జన్మస్థులారా, ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మీ జీవితాన్ని మలుపు తిప్పబోయే 3 రోజులు, అక్టోబర్ 19, 20, 21వ తేదీల గురించి. ఈ 3 రోజులు మామూలు రోజులు కావు. ఈ రోజులు మీ గమ్యములో మార్పును, ఆత్మ వికాసమును, దైవ అనుగ్రహమును కలబోసే సమయముగా చెప్పాలి. మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆ దివ్య మార్పు ఇప్పుడు మీ జీవితంలోకి అడుగుపెడుతుంది. ఈ 3 రోజులలో చంద్రుడు మీ 9వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది భాగ్యస్థానము. దైవం మీ వైపు చూస్తుంది అనడానికి ఇది ఒక సూచన. అదే సమయంలో శనిగ్రహం మీ రాశిలో ఉన్నప్పుడు మీరు కష్టపడి పొందే ఫలితాలు 3 రెట్లు పెరుగుతాయి. మీ ప్రయత్నానికి దివ్య శక్తి తోడుగా వస్తుంది. 19వ తేదీ నాడు ఒక చిన్న సంకేతం మీకు వస్తుంది. ఎవరైనా మాట, కళ లేదా చుట్టుపక్కల జరిగే సంఘటన మీ మనసును కదిలిస్తుంది. ఆ క్షణము నుంచే మీ లోపల ఆత్మదీపం మళ్ళీ వెలుగుతుంది. 20వ తేదీ నాడు మీ పుట్టుకలో ఉన్న శక్తులు, ఆత్మబలం, నిర్ణయ సామర్థ్యం వెలుగులోకి వస్తాయి. ఈరోజు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి దైవానుగ్రహం ఉంటుందనే సంకేతం స్పష్టంగా ఉంటుంది. 21వ తేదీ నాడు గతంలో మీరు కోల్పోయిన ఆశలు, దూరమైన వ్యక్తులు లేదా నిలిచిపోయిన అవకాశాలు తిరిగి మీ వైపుకు రావడం ప్రారంభమవుతాయి. దేవుడు మీకు ఇదే శుభ సమయముగా సూచిస్తున్నాడు. ఈ 3 రోజులు మకర రాశి వారికి అంతరంగ శుద్ధి రోజులుగా చెప్పాలి. ప్రియమైన మకర రాశి మిత్రులారా, ఈ 19, 20, 21వ తేదీలు మీ జీవితాన్ని దిశ మార్చే దివ్య సమయముగా చెప్పాలి. పాత చీకట్లు కరిగిపోతున్నాయి. కొత్త ఉదయం మీ గడప దగ్గరే ఉంటుంది. ఆత్మవిశ్వాసం, దైవ నమ్మకం, శాంతమైన మనస్సు, ఇవి ఈ 3 రోజులు మీ త్రిమంత్రాలు. ఇవి మీకు తీసుకురాబోయేది విజయం, ప్రేమ, సంతోషం మరియు అంతరంగ శాంతి అని చెప్పాలి. దివ్యకాంతి మార్గములో మకర రాశి వారికి విజయ దీపం వెలగబోతుంది. జయహో మకర రాశి వాసులారా, దైవ కటాక్షం ఎల్లప్పుడూ మీతో ఉంటుంది. ప్రియమైన మకర రాశి జన్మస్థులారా, మీ జీవితంలో ప్రతి గడియను పరీక్షించే, తీర్చిదిద్దే కాలం మీ ముందుంటుంది. ఈ 3 రోజులు అక్టోబర్ 19, 20, 21వ తేదీలు మీ ఆత్మయాత్రలో ఒక ప్రత్యేకమైన మలుపుగా భావించాలి. ఇది కేవలం జ్యోతిష సమయమే కాదు, దేవుని దివ్య ప్రణాళికలో మీరు ఒక కొత్త దశలోకి అడుగుపెట్టే కాలముగా చెప్పాలి. మకర రాశి వారు సాధారణముగా కష్టపడి స్వభావం కలవారై ఉంటారు. వీరికి కష్టమే గురువు, పరీక్షలే దారి చూపిస్తాయి. కానీ ఈ 3 రోజులు మాత్రం ఆ కష్టాలు ఫలితముగా మారబోతున్న సమయముగా చెప్పాలి. మీ జీవితాన్ని పునర్నిర్మించే సమయముగా చెప్పాలి. ఒక విత్తనము చీకటిలో ఉండి మట్టిని చీల్చుకొని వెలుగులోకి వస్తుంది. అలాగే ఈ కాలంలో మీరు కూడా ఆత్మ వికాస దిశగా వెలుగును చూడబోతున్నారు. ఇప్పుడు గ్రహస్థితి విషయానికి వస్తే ఈ 3 రోజుల్లో చంద్రుడు 9వ స్థానంలో సంచరిస్తున్నాడు. 9వ స్థానము అంటే భాగ్యస్థానము. దేవుని ఆశీర్వాదము, గురువుల అనుగ్రహము, పుణ్యఫలాలు ఇవన్నీ ఈ స్థానములో సజీవమవుతాయి. ఇక శనిగ్రహము మీ స్వరాశిలో ఉండి మీ కర్మాన్ని పర్యవేక్షిస్తున్నాడు. శని అంటే కష్టము కాదు, క్రమశిక్షణ, ధర్మము, నిజాయితీకి ప్రతీక. అతనిప్పుడు మీ జీవితాన్ని శుద్ధి చేయడానికి పనిచేస్తున్నాడు. ఇక శుక్రుడు మరియు గురుగ్రహము విచిత్రమైన స్థితిలో ఉన్నారు. ఇది మకర రాశి వారికి స్పష్టమైన సంకేతం. మీకు లభించబోయేది కేవలం ఆర్థిక లాభం మాత్రమే కాదు, ఒక ఆధ్యాత్మిక బోధన అని గుర్తుపెట్టుకోవాలి. 19వ తేదీ మీలో ఒక కొత్త చైతన్యం పుడుతుంది. గతంలో ఎదురైన కష్టాలు ఒక్కొక్కటిగా మసకబారిపోతాయి. మీ మనసులో ఒక ప్రశ్న తేలుతుంది, ఇది ఎందుకు జరిగిందో నాకు ఇప్పుడు అర్థమవుతుంది అని. దైవం ఎప్పుడూ మనకు పరీక్షలు ఇస్తాడు, కానీ ఆ పరీక్షల వెనుక ఉన్న అర్థాన్ని ఈ 3 రోజుల్లో మీరు గ్రహించబోతున్నారు. ఈ కాలంలో మీరు ఆలోచించే ప్రతి భావన, మాట్లాడే ప్రతి పదము, చేసే ప్రతి పని దైవశక్తి ద్వారా నడిపించబోతున్నట్టుగా అనిపిస్తుంది. అక్టోబర్ 19వ తేదీ విషయానికి వస్తే ఈ రోజు ఒక తలుపు తెరుచుకుంటుంది. గత కొన్ని నెలలుగా ఎదుర్కొన్న నిశ్శబ్దాన్ని ఇది ముగిస్తుంది. మీ మనసులో ఒక దివ్య శబ్దం వినిపిస్తుంది. ఇదే శుభ సమయముగా గుర్తించాలి. ఈరోజు మీకు ఒక సంకేతం వస్తుంది.
ఎవరైనా ఫోన్ కాలు లేదా కళ లేదా యాదృచ్ఛిక సంఘటన రూపంలో దానిని తేలికగా తీసుకోకండి. అది దేవుని సంకేతంగా గుర్తించాలి. ఈరోజు సాయంత్రం ఒక దీపం వెలిగించి ఓం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. మీ జీవితంలో నిలిచిపోయిన శక్తి మళ్ళీ ప్రవహించడం జరుగుతుంది. అక్టోబర్ 20వ తేదీ విషయానికి వస్తే ఈరోజు శుక్రుడు మీ కర్మస్థానాన్ని ప్రేరేపిస్తున్నాడు. దీని అర్థం ఏమిటంటే మీరు గతంలో చేసిన సత్కార్యాలు ఇప్పుడు ఫలితాలు ఇవ్వబోతున్నాయి. ఉదయం లేవగానే ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 9 సార్లు జపించండి. ఆ శబ్దం మీ చుట్టూ ఒక రక్షణ కవచంలా ఉంటుంది. ఈరోజు మీరు కలిసే వ్యక్తుల్లో ఒకరు మీ జీవిత మార్గంలో ముఖ్య పాత్ర పోషించవచ్చు. ఆ వ్యక్తిని మీరు అప్పట్లో సాధారణంగా భావించినా తరువాత ఆ పరిచయం దైవ ప్రేరణగా తెలుస్తుంది. మానసికంగా మీరు ఆత్మవిశ్వాసంతో నిండిపోతారు, కానీ అహంకారం రాకుండా జాగ్రత్త పడాలి. అక్టోబర్ 21వ తేదీ విషయానికి వస్తే ఈరోజు మీ ఆత్మయాత్ర యొక్క ముగింపు కాదు, ఒక కొత్త ప్రారంభముగా గమనించాలి. చంద్రుడు మీ 10వ స్థానం వైపు కదలడం వలన మీరు చేసిన కృషి ఫలితాలు స్పష్టమవుతాయి. ఏదైనా నిరీక్షణ, దుఃఖము లేదా నిరుత్సాహము ఇది కరిగిపోయి దివ్యకాంతిగా మారబోతుంది. మీ చుట్టూ ఉన్నవారు మీ శక్తిని గమనిస్తారు. మీ మాటల్లో ధైర్యం, మీ చూపులో కాంతి, మీ నిర్ణయాలలో దైవ మార్గదర్శకత్వం స్పష్టంగా ఉంటుంది. ఈరోజు సాయంత్రం ఒక తెల్ల దుస్తులు ధరించి నీలం దీపంతో శనిదేవునికి నమస్కరించండి. దివ్య అనుభూతి వస్తుంది. ఈ 3 రోజులు మకర రాశి వారికి భౌతిక విజయానికి ముందు ఆత్మశుద్ధి దశలుగా గ్రహించాలి. దేవుడు మిమ్మల్ని సిద్ధం చేస్తున్నాడు. మీరు ఎదుర్కొంటున్న ప్రతి అడ్డంకి మీ లోపల ఉన్న కొత్త బలం, ఓపిక, సహనం పుట్టించిందని గుర్తించండి. శ్రమించే చేతికి శని ఆశీర్వాదం తప్పదు అని పురాణం చెబుతుంది. ఇప్పుడు ఆ వాక్యం మీ జీవితంలో సత్యమవుతుంది. మకర రాశి మిత్రులారా, దివ్యకాంతి మార్గంలో మీరు నడుస్తున్నారని గుర్తుంచుకోండి. ఈ 3 రోజులు మీ జీవితం కొత్త అధ్యాయానికి అడుగుపెట్టే సందర్భంగా గ్రహించాలి. గతాన్ని వదిలి భవిష్యత్తుని ఆహ్వానించండి. దైవం ఎల్లప్పుడూ మీతోనే ఉంటుంది. దివ్యకాంతి మార్గంలో మకర రాశి వారికి విజయదీపం వెలుగుతుంది. ఓం శాంతి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఎంతోమంది మకర రాశి మిత్రులకు రీచ్ అయ్యే విధముగా వీడియోను షేర్ చేయండి. అదే విధముగా ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.